మిగతా అప్డేట్ చూస్తే తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోత్కుంట ప్రైవేటు భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపట్టిన ధర్మాసనం అధికారుల చర్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలి, ఆ స్థానం నుంచి తొలగించి ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తూ కూడా ఈ యొక్క ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఒకవేళ హైడ్రా గురించి ఒకసారి ప్రస్తావిస్తే ప్రధానంగా హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి అంటే ప్రధానంగా ప్రభుత్వ భూములు, చెరువులు, అదేవిధంగా నాలా కబ్జాలు కాకుండా, పార్కులకు సంబంధించి కబ్జాలు కాకుండా ఈ హైడ్రా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అటు చెరువులను పునరుద్ధరణ చేస్తూనే ప్రైవేటు భూముల్లో కూడా వ్యవహారం చేసుకుందంటూ కూడా చాలా వరకు కూడా హైడ్రా పైన విమర్శలు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో లోత్కుంట భూములకు సంబంధించి దాదాపుగా సర్వే నెంబర్ 1, 2 ఉన్న 40 ఎకరాలకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు ఉండగానే సరే ఇటు హైకోర్టు కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంలో ఆంక్షలను ఉల్లంఘిస్తూ కూడా ముందుకెళ్లారంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 3 సార్లు ఆంక్షలు ఉల్లంఘించారంటూ కూడా ఈ యొక్క హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొన్ననే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి లోత్కుంట వ్యవహారానికి సంబంధించి హైకోర్టు రంగనాథ్ స్వయాన వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరై కోర్టుకు క్షమాపణలు కూడా చెప్పిన నేపథ్యం అవుతుంది. అఫిడవిట్లో మేము ఎక్కడ కూడా ఈ యొక్క న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కానీ, న్యాయస్థానం విధించిన ఆంక్షలను కానీ ఉల్లంఘించలేదంటూ కూడా అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క అఫిడవిట్లో అయితే పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే హైకోర్టు తీర్పులు ఉల్లంఘించలేదని మీరు చెప్తున్నారు. మీ పైన 63 పిటిషన్లు ఎందుకు ఆంక్షలు ఉల్లంఘించారంటూ కూడా ఉన్నాయంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రభుత్వ భూములకు సంబంధించి ఏదైతే అంటే ఈ హైడ్రా వ్యవహారానికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే 2 రకాలు, ఒకవైపు చెరువుల పునరుద్ధరణకు సంబంధించి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి, మరోవైపు ప్రైవేటు భూములకు సంబంధించి దూకుడుగా ప్రైవేటు భూములోకి ప్రవేశించి అటు ఉల్లంఘన అంటే కోర్టు తీర్పులను కానీ సరే ఉల్లంఘిస్తున్నట్టు ఆ తీర్పులను ఆంక్షలను ఉల్లంఘిస్తున్నట్టుగా విమర్శలు కూడా రాజకీయ పార్టీల నుంచి కూడా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా తదుపరి స్టెప్ ఏ విధంగా తీసుకుంటారనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.